వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారి ప్రతిష్టాత్మక రచన శిల్పి వింటారు. సంచి చేత్తో పట్టుకుని తండ్రి వెనుక నడుస్తున్నాడు గణపతి. మోకాళ్ల వరకు జారిన వదులైన నిక్కరు, బొత్తాముల్లేని చొక్కా, చిరిగిపోయిన ముఖానికి అందాన్నిచ్చే క్రాఫింగు, స్ఫుటంగా తేలిన ముక్కు, పరిశీలనగా తీక్షణంగా చూసే చురుకైన కళ్ళు. గణపతి కాళ్ళు నడకదారి మీదే ఉన్న ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి. దృష్టి మరెక్కడో పరుగులిడుతూ ఉంది. అప్పటికింకా ఎండ ముదరలేదు. కోనేటి ఒడ్డున బిందెల చప్పుళ్ళు, కడియాల గలగలలు ఇంకా పల్చబడలేదు. ఏమిటి బాబూరావు, నీ కొడుకునప్పుడే పనిలో పెట్టేశావేమిటి? తెలివైన వాడే, చదివించలేకపోయావు? పంతులు గారి పలకరింపుకి ఆగి చేతులు నలుపుకుంటూ తలొంచుకున్నాడు బాబూరావు. తండ్రి వంక, పంతులు గారి వంక ఆశగా చూశాడు గణపతి. ఏం చదువులు బాబయ్య, మీకు తెలియదే ఉందే. మన ఊరి బడిలో ఉన్నంతవరకు చదివాడు. ఆనక చదవాలంటే ఊరిడిచెళ్ళాలా. అయినా ఈడు చదివి ఏం చేయాలయ్యా? మున్సబ్ గారు అబ్బాయిని చూస్తున్నాగా, కాలేజీ చదువులు చదివి చేతులు ముడుచుకుని ఇట కూర్చున్నాడు. మాకీ వృత్తి విద్య చాలండయ్యా. తండ్రి మాటలకు దిగులు పడి తలొంచుకున్నాడు గణపతి. చదువుకుంటే బావుండని ఉంది, కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేడు. నువ్వన్నది నిజమేలే. వృత్తి విద్యను వదిలి చదువుకున్నా పనులు దొరుకుతాయన్న ఆశలేమీ కనుచూపు మేరలో లేవు. ఫోన్లే, రాణించాలంటే ఎందులో రాణించలేడు అంటూ వెళ్ళిపోయారు పంతులు గారు. ఆయన కూడా తండ్రి అభిప్రాయాన్ని సమర్థించడం గణపతికి ఆశ్చర్యం అనిపించింది. గణపతి తండ్రి బాబూరావుకి టింబర్ డిపోలో పని. పెద్ద పెద్ద దుంగల్ని కొలతల ప్రకారం కొయ్యడం, పెద్ద కమ్ముల్ని వేరు చేసి రద్దు ముక్కలతో మేజాలు, బల్లలు, మంచాలు మొదలైన వస్తువులు చెయ్యడం. ఈ పనికి అతనికి ముట్టేది నెలకి 150. దానికోసమని రోజు 3 మైళ్ళ దూరం వచ్చిపోతూ ఉంటాడు. బాబూరావుకి ఆ పని మొదట్లో లాభసాటిగా కనిపించలేదు. అయినా క్రమేణా అలవాటై అదే బాగుందనుకున్నాడు. అయితే తనలాగే మళ్ళీ తన కొడుకు కాకూడదని బాబూరావు చాలాసార్లు అనుకున్నాడు. కానీ లోకం చూసి బ్రతుకు తెరువు కోసం వృత్తి విద్య తప్పదన్న నిశ్చయానికి రాక తప్పలేదు. తండ్రి కొడుకులు టింబర్ డిపో చేరేసరికి ఎండ ముదిరింది. తండ్రి పనిలో నిమగ్నమయ్యాక అక్కడే ముందు రోజు సగం చెక్కి దాచుకున్న కర్రబొమ్మను బయటకు తీశాడు గణపతి. తండ్రి వెనుక పనిలోకొచ్చిన కొత్తలో అతనికి తండ్రి చేసే పనిలో నేర్చుకునేదానికంటే కాయ కష్టమే ఎక్కువ కనిపించేది. తండ్రికి పనిముట్లు అందిస్తూ ఏ పనిముట్టు ఎప్పుడు ఎలా ఉపయోగించేది క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఎంత నేర్చుకున్నా రోజు మొత్తం మీద అతనికి ఎంతో సమయం మిగిలేది. ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో పడ్డ సమయంలో అతనికో రోజు డ్రాయింగ్ మాస్టారు గుర్తొచ్చాడు. తెల్లని గడ్డం, పొడవైన కాళ్ళు, తెల్లని పంచ, లాల్చి. బళ్ళో ఆయన చెప్పిన మొదటి బొమ్మ పోస్టు కార్డు. కార్డు ఎలా ఉంటుందో ఎవరికి వారి ఇంటి దగ్గరే వేసుకురమ్మన్నారు. రెండోది పాలపిట్ట, మూడోది ఏనుగు. అలా ఎన్నెన్నో బొమ్మలు గీయడం నేర్పించారు మాస్టర్. మాస్టర్కి తనంటే అభిమానం. తను బొమ్మలు బాగా గీయగలడు. అది ఆయన అభిమానానికి కారణం. ఆ ఆలోచనలోనే ఓ మెరుపు మెరిసింది, అంతే. వెంటనే అది కార్యరూపంలో పెట్టాలనుకున్నాడు గణపతి. పనికిరాని చిన్న చిన్న కర్రదిమ్మలను చోట చేరవేశాడు. ఆ తర్వాత తీరిక సమయంలో వాటి మీద తన దగ్గరున్న పనిముట్లతో బొమ్మలు చెక్కడం మొదలెట్టాడు. మొదట్లో చెక్కిన బొమ్మలు అంత బాగా రాక సంతృప్తినివ్వలేదు. అయినా గణపతి అందుకు నిరుత్సాహపడలేదు. ఏమైనా సరే ఈ విద్యలో ప్రావీణ్యత సంపాదించాలి అనుకున్నాడు. తాను చేపట్టిన ఏనుగు బొమ్మ ఈ రోజుతో పూర్తవుతుంది. బలమైన 4 కాళ్ళు, చాటల్లాంటి చెవులు, తొండము, దంతాలు, తోక. పొందిగ్గా ఒక మాదిరిగా బాగానే వచ్చింది. పర్వాలేదు, ఇంకాస్త శ్రమపడితే అంతకంటే మంచి ఫలితమే రావచ్చుననిపించింది గణపతికి. ఎలాగైనా దాన్ని పూర్తి చేసి మాస్టార్కి చూపించాలి. ఆ నిశ్చయంతోనే సాయంకాలానికి ఆ బొమ్మ పూర్తి చేసి సంచిలో వేసుకున్నాడు. సాయంత్రమే మాస్టారింటికి పరిగెత్తెళ్ళి చూపించాడు. ఆయన బొమ్మను అటూ ఇటూ తిప్పి ఓ చిరునవ్వు నవ్వి,
బావుంది, కానీ ఇంకాస్త శ్రద్ధ పరిశీలనా దృష్టి అవసరం ఓయ్ అంటూ ఏవేవో సూచనలిచ్చారు. వాటిని శిరసావహించాడు గణపతి. పర్వాలేదోయ్ బాబురావు, మీవాడు గొప్ప శిల్పవుతాడు అన్నాడు వెంకట్రత్నం. అతని మాటలకి సిగ్గుపడిపోయి చెక్కుతున్న బొమ్మను అక్కడే వదిలేసి లేచి నించున్నాడు గణపతి. వెంకట్రత్నం ఆ టింబర్ డిపో యజమాని. అతనికి డిపో కాక పక్కనున్న పట్టణంలో ఓ చిన్న ఇల్లు, ఫర్నిచర్ షాపు ఉన్నాయి. కొత్తగా కట్టే ఇళ్లకు కావలసిన దూలాలు, తలుపులు వగైరా కలప దగ్గర నుంచి ఇంటికి కావలసిన ఫర్నిచర్ వరకు అన్నీ అతను సప్లై చేయగలడు. అతని కింద 4 పని తెలిసిన వడ్రంగులు, 6 కూలీలు జీతాలకున్నారు. చేస్తున్న పని ఒక్క క్షణం ఆపి ఏదో కుర్ర సన్నాసి బాబో, తమ మాట చలం వల్ల గొప్పోడైతే అంతే చాలు అని మళ్ళీ పనిలో మునిగిపోయాడు బాబురావు. ఏరా, ఏది నువ్వు చెక్కుతున్న బొమ్మ చూపించు అంటూ గణపతి చెక్కుతున్న ఆ బొమ్మని చేతిలోకి తీసుకుని తేరిపార చూసి, బాగానే ఉందే అన్నాడు వెంకట్రత్నం. 2 కొంగలు, పెద్ద కొంగ చిన్న కొంగ నోటికి చేపనందిస్తోంది. ఊహ బావుంది, పనితనం పర్వాలేదు అన్నాడు వెంకట్రత్నం. ఆ మెప్పు గణపతికి ఏమీ ఆనందాన్ని కలిగించలేదు. మాస్టర్ బావుందనాలి, అప్పుడే తనకు ఆనందము, సంతృప్తి. ఆ రోజే వెంకట్రత్నం మెదడులో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ విషయమై ఒక నిర్ణయానికి వచ్చి ఆ సాయంకాలమే బాబూరావును పిలిచి తన అభిప్రాయం చెప్పాడు. మొదట బాబూరావు నమ్మలేకపోయాడు. తర్వాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడని అబ్బురపడ్డాడు. ఆ మర్నాటి నుంచే గణపతి తన ప్రయోజకత్వానికి ఫలితం పొందసాగాడు. దుంగలు కోయగా వచ్చే పెద్ద పెద్ద రద్దు ముక్కలు మునుపట్లా హోటళ్లకు వెళ్ళక గణపతి దగ్గర పోగవుతున్నాయి. వాటిని మలిచి గణపతి బొమ్మలు చెయ్యాలి. దానికి గాను రోజు కూలీ ఒప్పందం. మొదట గణపతికి ఆనందం అనిపించింది. తనకి సంపాదన ఉంది, ఇక తమ కుటుంబం ఎప్పుడూ పస్తుండాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. ఒప్పందం కుదిరాక తను చేసిన మొదటి బొమ్మ అడుగెత్తు ఏనుగు, తొండమెత్తి ఘీంకరిస్తూ. తన చేతుల మీదుగా ప్రాణాల్ని పోసుకున్నప్పుడు తన శక్తి ఏమిటో తనకు తెలిసొచ్చింది గణపతికి. కానీ అప్పుడే తను చేసిన వస్తువుల మీద నాది అనే మమకారం కూడా ఏర్పడింది. దాన్ని యజమాని పరం చేసి కూలిగా వచ్చే 3-4 రూపాయలు పట్టుకెళ్లాలనిపించలేదు. ఏమైనా సరే, అది తన సృష్టి, దాన్ని తనే ఉంచేసుకోవాలి. మాస్టర్కి చూపించి బాగుందంటే అది ఆయనకే బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఆ విషయంలో గణపతి ఓడిపోయాడు. ఒప్పందం ప్రకారం తను చెక్కిన బొమ్మకు కూలే గిట్టింది. తను పడ్డ శ్రమకది తగిన పరిహారం కాదేమోననిపించింది గణపతికి. ఆ విషయమే నీళ్లు నిండిన కళ్ళతో అంటే, ఓరి పిచ్చి నాయనా, ఆ కర్ర యజమానిదిరా, అది మామూలు కర్ర కాదు రోయ్, రోజ్వుడ్ అంటారు, చాలా ఖరీదైంది అది, ఇక నీ కష్టం అంటావా, దాని కూలి గిట్టనే గిట్టింది కదరా, పోతే నీ చేతిలో పనితనం ఉంది కదా, అంచేత అంతకంటే మంచివి నువ్వు ఎన్నో చేసుకోగలవు అని సర్ది చెప్పాడు తండ్రి. గణపతి కళ్లల్లో నిలిచిన నీటి బిందువులు నేల మీద పడి ఇంకిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు వెంకట్రత్నం గణపతిని నెలవారీ పద్ధతిలో పనిలో పెట్టుకుంటున్నట్టు ప్రకటించాడు. బాబూరావుకి ఆనందం పట్టనలవి కాలేదు. గణపతి ముఖంలో ఏ భావమూ కనిపించకపోయేసరికి వెంకట్రత్నం ఆశ్చర్యపడి, ఏమ్రా, నీకిష్టమేనా అని అడిగాడు. తండ్రి ముఖం వంక చూసి ఇష్టమేనన్నట్టు తల ఊపాడు గణపతి. తల తాటించి గణపతి భుజం తట్టి, నాకు నువ్వంటే ఎంతో ఇష్టం, అందుకే అలా చేశా అంటూ వెళ్ళిపోయాడు వెంకట్రత్నం. అతని మాటల్లో అబద్ధం, అతని చేతల వెనుక స్వార్థం ఉన్నాయని గణపతికి బాబూరావుకి తెలియకపోయినా వెంకట్రత్నానికి మాత్రం బాగా తెలుసు. ఎందుకు పనికిరాదనుకుని వంట చెరకుగా హోటళ్లకు పంపే రద్దు కలపలోంచి కూడా తను లాభాన్ని ఆర్జిస్తున్నాడు. ఆ కొయ్య బొమ్మలకి పట్నంలో అంత గిరాకీ ఉంటుందని అతను ఊహించలేదు. ఏదో అన్నిటితో పాటు ఇవి చెల్లకపోతాయా అనుకున్నాడు. కానీ వాటి కోసం కారుల్లోంచి బడాబడా సాబులొస్తారని,
షిప్పుల్లోంచి దిగిన విదేశీయులు విపరీతమైన మోజు చూపిస్తారని అతడు ఊహించలేదు. 5-6 రూపాయలకు తయారైన బొమ్మ 25 వరకు పలుకుతుందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అందుకే మట్టిలోంచి మాణిక్యాలను తీయగల గణపతిని స్థిరంగా తన వద్దే ఉంచేసుకోవాలనుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నాయి. గణపతి ఇప్పుడు పనిలో ఉత్సాహంగానే ఉన్నాడు. తండ్రి సంపాదనకు తన సంపాదన తోడవడం వల్ల ఇంట్లో అందరూ ఆనందంగానే ఉంటున్నారు. అదే అతనికి సంతోషమనిపించిన విషయం. రాను అతడికి తను చేసే పనిలో దీక్ష ఎక్కువైంది. చేతిలోని కళ కూడా పరిపక్వత చెందింది. అతనిప్పుడు ఏ కర్రముక్కను పట్టుకున్నా సజీవ శిల్పం అవుతోంది. ఆ శిల్పంతో గణపతికున్న బంధమంతా తండ్రి కూతుళ్ల మధ్యనున్న బంధమే. అల్లారు ముద్దుగా పెంచి, మాటలు నేర్పించి, నడవడికను చక్కదిద్ది, సంస్కారవతిగా చేసి చివరికి ఓ అయ్య చేతిలో పెట్టడం, అంతే. ఆ అనుబంధమే తనకు మిగిలేది అనుకునేవాడు గణపతి తాను చేసిన బొమ్మలు గుర్తొచ్చినప్పుడల్లా. ఎగిరే పక్షులు, చెంగున దూకే జింకలు, గుండ్రని గోళం మీద 4 కాళ్లు పెట్టి సర్కస్ చేసే ఏనుగు, కడవనెత్తిన పెట్టుకుంటూ జారిన పైటను సవరించుకునే సుందరి, కారుణ్యమూ సౌందర్యమూ కలగలిసి మూర్తీభవించిన బుద్ధ భగవానుడు, ప్రళయకాలంలో నర్తించే పరమశివుడు, ఎన్నెన్నో బొమ్మలు గణపతి చేతుల్లో రూపులు దిద్దుకుని ప్రాణాలు పోసుకున్నాయి. ఆ రోజు ఆ వెన్నెల రాత్రి ఆరుబయట పడుకుని చంద్రుణ్ణి చూస్తున్న గణపతికి పాకలోపల్నుంచి తల్లి మాటలు వింతగా వినిపించాయి. పున్నాగ చెట్ల మించి వీచిన గాలి ఎందుకో కొత్తగా గిలిగింతలు పెట్టింది. పెళ్ళి! తనకు పెళ్ళా? అతని ఊహలు దృశ్యాలై, శిల్పాలై ఆకాశం మీద రూపులు దిద్దుకుంటూ అతన్ని ఆనందడోలికలూగించాయి. ఆ రాత్రి మెదిలిన భావం, ఆ కళాత్మక హృదయం మీద నిలిచిన ముద్ర ఆ మర్నాడే అతని చేతిలో రూపులు దిద్దుకోనారంభించింది. ఓ అందాల పల్లకిలో అపురూప లావణ్యవతి సిగ్గుతెరలలో ముఖం దించుకుని ఓరకంట చూస్తూ, పల్లకీ మోసే బోయిలలో కూడా ఉత్సాహం. ముందు సన్నాయి మేళం, వెనుక బంధుజనం, వింత వింత దుస్తుల్లో. ఆకాశంలో దూరంగా ఎగిరే పక్షుల జంట. ఈ చిత్రాన్ని వెడల్పైన దళసరి రోజ్వుడ్ పలకలో అందంగా మలిచాడు. చుట్టూ ఫ్రేమ్లా అందమైన డిజైన్. ఆ పెళ్లి పల్లకి గణపతిలో ఓ అపురూపమైన ఆపేక్షని తెచ్చిపెట్టింది. ఆ పెళ్ళి తనదేనా? ఆ పల్లకి తన కోసమేనా అనిపించింది. ఊహకు తగిన రూపాన్నివ్వగల తనలోని శక్తికి అబ్బురపడ్డాడు. తీరా అన్ని అలంకరణలు పూర్తి చేసుకుని పల్లకి వీధిలోకి నడిచే వేళకు గణపతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తాను అమ్ముడుపోయిన శిల్పి అని గుర్తొచ్చి బాధగా కళ్ళు తుడుచుకున్నాడు. సాటి మనిషి మీద చూపాల్సిన మమకారం ఒక ప్రాణం లేని చెక్కబొమ్మ మీద చూపడమేమిటి? చేతిలో ఎంత నేర్పున్నా ఒకరికి తలొగ్గిన తనకి ఇష్టాలేమిటి అని సమాధానపడ్డాడు. వెంకట్రత్నం ఒక్కమారు కేన్ చైర్లోంచి ముందుకు వంగాడు. తన పేరున వచ్చిన ఉత్తరంలోని సంగతి తెలుసుకుని అతని గుండె ఆగినంత పనయ్యింది. ఏడాది క్రితం తను ఒక విదేశీయునికి రెట్టింపు ధర కమ్మిన పల్లకి దారు చిత్రానికి బహుమత. ఆశ్చర్యపోయాడు. భారతీయ సంప్రదాయం తొణికిసలాడే ఆ దారు చిత్రం విదేశీ శిల్పచిత్రాలతో పోటీపడి గెలిచి ప్రథమ స్థానాన్ని అలంకరించిందని, దాన్ని మలచిన భారతీయ శిల్పి శ్రీ వెంకటరత్నానికి నగదు బహుమతి భారత ప్రభుత్వం అందజేస్తుందని వార్తను మోసుకొచ్చిన కాగితం అతని చేతిలో రెపరెపలాడి గింజుకుంది. సరిగ్గా నెల్లాళ్ల తర్వాత నిండు సభలో వేదిక మీద పెద్దల మధ్య కూర్చుని ఆనందంతో పరవశిస్తున్న వెంకటరత్నం మనసు ఒక్కమారు గిజగిజలాడింది. వెంటనే అతనిలోని ఆనందమంతా ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. మెడలోని పూదండ చెమట్లతో తడిసిపోయింది. హత్యానేరంలో పట్టుబడి జైలు నుంచి తప్పించుకుని పారిపోతున్న నేరస్తుడిలా ఉన్నాడాయన. దూరంగా ద్వారం దగ్గర గోడనానుకుని నించున్న గణపతి వైపు దొంగలా చూశాడు.
ఈర్ష్యాద్వేషాలకతీతమైన మానవత్వం మూర్తీభవించిన శిల్పిగా కనిపించాడు గణపతి. సృష్టికి ప్రతిసృష్టి చేసే బ్రహ్మతేజస్సు అతని కళ్ళల్లో కనిపించింది. వెంకట్రత్నం కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కసాయి గుండెలో కరుణ. లేచి వేదిక దిగి గణపతి వంక నడిచాడు. గణపతి చూపులో అమాయకత్వం, సభలో ఆశ్చర్యం. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారి ప్రతిష్టాత్మకమైన రచన శిల్పి విన్నారు. ఈ కథ అనేక అవార్డులను పొందడమే కాక హిందీలోకి అనువదించబడి దక్షిణ భారత్లో ప్రచురించబడింది. తెలుగుకి సర్వశ్రేష్ఠ కహానియా సంకలనంలో చేర్చబడింది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి 10వ తరగతి పాఠ్య గ్రంథం కుమారభారతిలో పాఠ్యాంశంగా చేర్చబడింది 2001లో. మీరు ఈ కథని మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కథని శ్రద్ధగా విన్నారు కదా? అయితే ఈ కథలోని శిల్పి గణపతి కదా? అతని తండ్రి పేరేమిటి? కామెంట్స్లో తెలియచేస్తారు కదూ. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.